నిజమే బేబీ, వసుంధర చేస్తున్న దీక్షని అడ్డుకున్నాం కదా, అందుకే మనకిన్ని తిప్పలు. అమ్మవారి గుడికెళ్ళి పొర్లు దండాలు పెట్టుకుందాం, కావాలంటే కొరడాలతో కొట్టుకుందాం బేబీ. సరే మామ్, పద బేబీ. చూసారా అలెక్య గారు, పట్ట పగలే మనం ఉండగానే దొంగలు ఎలా వచ్చారో చూడండి. వాళ్ళని ఇప్పుడు పట్టుకోకపోతే మనల్ని పని వాళ్ళలో కూడా ఎవరు గుర్తించరు ఆనంద్ గారు. నిజమే అలెక్య గారు, ఉండండి. వీళ్ళెవరో ఆడదొంగలా ఉన్నారా అలెక్య గారు? మీరు వెళ్ళి చీపురు బూజుకర్ర పట్టుకురండి, దులిపేద్దాం. ఉండండి, వీళ్ళ సంగతి చెప్తాను. ఆనంద్, 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 ఏమైందిరా? పట్ట పగలే మన ఇంట్లో దొంగలు పడ్డారన్నయ్య. దొంగలా? పైగా వాళ్ళు ఆడ దొంగలు కూడా వంశీ గారు. రెండేస్తే చూస్తావేంట్రా? కొట్టు కొట్టు కొట్టు. మీ దొంగలం కాదు, ఈ ఇంటి బిడ్డలం. అత్తయ్య, ఏంటిదంతా? త్వరలో వంశీ సార్ పెళ్లి కాబోతుంది కదా ఆనంద్ గారు, ఫంక్షన్ లో ఇలా యాక్ట్ చేసి చూపిస్తారేమో. బాబు ఆనంద్, మీరిద్దరు చిలక గోరింకల్లా కలిసి ఉంటారని తెలుసు, దయచేసి మీరు మాతో ఆటలాడకండి. అయితే అమ్మవారు పోయడానికి తగిన కారణం ఏంటో చెప్పండి అత్తయ్య. ఆనంద్, ఇంకేముంటాయి, వాళ్ళు చేసిన పాపాలే లెక్కలేనన్నున్నాయి, అవి చాలవా? వంశీ, అన్నయ్య చెప్పింది అబద్ధమైతే నిజం మీరే చెప్పండి అత్తయ్య. అది అది నక్షత్ర అమ్మవారికి మొక్కుకుంటాననుకుంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ దీక్ష పూర్తి చేయలేకపోయింది. అందుకే అమ్మవారు పరిహారంగా ఇలా ఒంటి మీద అమ్మవారు పోసేలా చేశారు. మరి ఇంత దొంగచాటుగా ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మా అలేఖ్య, అమ్మవారు పోస్తే అమ్మవారి దగ్గర కాకుండా ఇంకెక్కడికి వెళ్తాం? ఏంటి, ఈ పొజిషన్ లో మీరు బయటికి వెళ్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది అత్తయ్య? ఇప్పుడు ఏం చేయమంటావు ఆనంద్? ఆనంద్, వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు. వీళ్ళకి మధుసూదన్ రావు గురించి చెప్పాలి. నా ఫ్రెండ్ మధుసూదన్ రావు ఉన్నాడు కదా, అతనికి కూడా ఇలాగే అమ్మవారు వచ్చినప్పుడు అలాగే బయటికి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి బావా? ఓ మంచి విరుగుడు ఉంది, చక్కగా నేను చెప్తాను కదా. ఆనంద్ ఇట్రా. ఓకే ఆనంద్, ఇలా అమ్మవారు పోసింది. మీరేం దిగులు పడకండి అత్తయ్య, తాగడం వల్లే వచ్చింది కదా, దానికి ఇది చిట్కా అన్నమాట. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ వేపాకుల్ని తింటే అందులోని చేదు మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది. ఏంటి, మేమిప్పుడు ఈ ఆకులు తినాలా? అంటే ఒక్కొక్కరిగా తిన్నా పర్లేదు, తినిపించుకున్నా పర్లేదు, కానీ తినాలన్నమాట. కానీ నక్షత్ర, కానీ ఇప్పుడు మేకల్లా మనం ఈ ఆకులు తినాలమ్మా? తప్పదు బేబీ, ఇలాగైనా అమ్మవారు మనల్ని కరుణించాలి. అయితే ఇదంతా అమ్మవారి సన్నిధిలోనే చేద్దాం మామ్. అయ్యో వద్దు నక్షత్ర, మీరు ఇలా బయటికి వెళ్తే మీరు చేసిన పాపాల వల్లే మీకు ఇలా అయిందనుకుంటారు అందరూ. అవునవునవును అనుకుంటారు. నిజమే బేబీ, దానికన్నా ఈ ఆకులే బెటర్. కానివ్వండి కానివ్వండి.
నేను తింటాను. మీరు ఇలా తింటే జీవితాంతం వేడుకున్నా ఆ అమ్మవారు మీ మీద అనుగ్రహం చూపించారు నక్షత్ర. జీవితాంతమా? ఆ, ఇదిగో మధుసూదన్ రావు అని చెప్పాను కదా, అతను మామూలు మనిషి అవడానికి ఒక చెట్టు ఆకులు తిన్నాడు తెలుసా? ఏ మా వల్ల కాదానంద్. దానికి కూడా నా దగ్గర చిట్కా ఉంది అత్తయ్య. మీరు కళ్ళు మూసుకోండి, నేను ఒక మంత్రం చెప్తా. ఆ మంత్రం ఆపేసిన వెంటనే గుడుకున్న మింగాలి మీరు. దగ్గరుండి చేయించానా? కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, నోరు తెరవండి ఇద్దరు. అత్తగా మింగండి 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 మింగండి. అయ్యో అయ్యో. చూడు 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 వాష్రూమ్ ఏ ఇటుంది 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 వాష్రూమ్ ఇక్కడ ఉంది ఇటుంది ఇటుంది ఇటుంది. అత్తయ్య అత్తయ్య ఇటు 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 వాటర్ 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 నక్షత్రం మింగి 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 మింగి. అత్తయ్య వసుంధర దీక్షను భగ్నం చేయాలని చాలా ప్రయత్నం చేశారే, కానీ మీరు విషయం మర్చిపోయారు. వసుంధర అమ్మవారి ముందు కళ్ళు మూస్తున్న దీక్ష చేస్తున్నా అమ్మవారు మాత్రం వసుంధర వెనకాలే కళ్ళు తెరిచి చూసుంటారు. అందుకే మీకు ఇలా అయింది. మీకు విషయం తెలుసా? మీరు తాగింది ఎవరుకుంటున్నారు? అది తీర్థం కాదు, విగ్రహాలను శుభ్రం చేస్తుంటారే అవి అక్కడికి నీళ్లు. వసుంధర దీక్షను భగ్నం చేయాలనుకున్న మిమ్మల్ని అమ్మవారు క్షమించలేదు. అదే వసుంధరకి ఏదన్నా హాని చేయాలని మీరు చూస్తే మాత్రం మిమ్మల్ని నేను క్షమిస్తానని అస్సలు అనుకోవద్దు. బంగారం ఏంటి బంగారం నల్లతగా ఉందా? చలేస్తుందమ్మా. అంటే అప్పుడు మన ఇద్దరి మధ్య జరిగింది కదా, దానివల్లేమో ఒకసారి. అయ్య బాబోయ్, ఆవేశం ఆవేశం, ఇంత ఆవేశం ఆ రోజు చూడలేదు నేను. ఆ రోజు లేదేంటి? నాకు ఆ రోజు జరిగిన దాని వల్ల అయ్యిందేమో అని నాకు అనిపించింది, అదే నేను చెప్పాను. అదవునో కాదో మరి నువ్వే నిర్ధారించుకోవాలి. అత్తయ్య కూడా తెలియదు కదా, నువ్వే చెప్పు అత్తయ్యకి, ఓకేనా? చెప్తుంది, కనుక్కో, జాగ్రత్త. చూసావమ్మా, నీ ముందే వాడెంత బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. వాడు కావాలనే మనల్ని టార్గెట్ చేస్తున్నాడు బేబీ. ముందు కాంతం ఎక్కడుందో ఏమో, ఆ వసుంధని ఏదో చేస్తానని బయలుదేరింది. అది పూజ చేస్తుంటే ఊరికే చూడ్డం తప్ప మనమేమి చేయలేం మామ్. ముందు ఆ వసుంధర ఏం చేస్తుందో చూద్దాం పద. వదలండి. ఎవరు మీరు? ఎక్కువ బండి ఎక్కువ. అక్క అక్క ఎక్కడికి వెళ్ళింది? అక్క అక్క అక్క. ఏమైందా లెక్కి గారు? పూజ గది దగ్గర అక్క లేదు ఆనంద్ గారు. అక్క చేపట్టిన దీక్ష ఇంకా పూర్తవ్వలేదు కదా, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. తన గదిలో ఏమైనా ఉందేమో చూసావా? తన గదిలో చూసే వస్తున్నాను వంశీ గారు, తన గదిలో కూడా లేదు. వసుంధర గారు దీక్ష పూర్తయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళరు. సూర్యాస్తమయానికి ఎక్కడికి వెళ్ళుంటారు? ఆ నక్షత్ర ఐరేంద్రియులు మళ్ళీ ఏమైనా చేసుంటారా ఆనంద్ గారు? అయ్యో, అసలు నక్షత్ర ఐరేంద్రియ అత్తయ్యలు కదలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని ఏదైనా అడగడానికి కూడా ఛాన్స్ లేదు. అలాగే ఒకవేళ మీ బామ్మని అడిగితే తెలుస్తుంది తను ఎవరితో వెళ్ళినేమో. అసలు మా నాన్నమ్మ ఇంట్లోనే లేదు వంశీ గారు. అక్కను కూడా తీసుకెళ్ళింది ఏంటో తెలియట్లేదు.
ఇంట్లో కూడా లేదంటే ఆవిడకు దురద ఏ స్థాయిలో ఉందో. అయితే ఓ పని చేయండి, మీరిద్దరూ బయటికి వెళ్ళి చుట్టుపక్కల చూస్తూ ఉండండి, నేను ఫోన్ చేసి వస్తాను. ఓకే, సరే. వెళ్ళండి. చెప్పండి మురళి గారు. చిత్రసేన్ గారు, వసుంధర మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అంటే వసుంధర ఇందాక నుంచి ఇంట్లో కనిపించట్లేదు, మీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని. లేదు మురళి గారు, వసుంధర నా దగ్గరికి రాలేదు. నేను ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను. వసుంధర మీ దగ్గర కూడా రాలేదా? ఎక్కడికి వెళ్ళినట్టు? దీక్ష పూర్తయ్యాక వంశీసారిని చూడడానికి వస్తానని చెప్పింది. కానీ చిత్రసేన్ గారు, వసుంధర దీక్ష ఇంకా పూర్తి కాలేదండి. తను దీక్ష పూర్తి చేయకూడదని చాలామంది ఇక్కడ అడ్డుపడుతున్నారు. అంటే వసుంధర కనిపించకుండా పోవడానికి కూడా వాళ్లే కారణమై ఉంటారు మురళి గారు. ఆ నక్షత్ర, ఐరేంద్రి, కాంతమ్మ వసుంధర మీద కుట్ర చేస్తున్నారు కదా. సరే చిత్రసేన్ గారు, మీరు వంశీ సార్ దగ్గరే ఉండండి, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ నక్షత్ర, ఐరేంద్రి, కాంతమ్మ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారో తెలుసుకుంటాను. వాళ్ళ ముగ్గురికి కలిపి ఒకేసారి బుద్ధి చెప్తాను. వసుంధర్ని కనిపెడతాను. అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను మామ్. ఇప్పుడు వంశీ బావ ఎదురుగా వచ్చినా 7 అడుగులు వేస్తానంటావా మామ్? నీకిదేం పైశాచికమే? చస్తుంటే వంశీ వంశీ అంటా. నేను గంట నుంచి ప్రయత్నిస్తున్నాను, అడుగు ముందుకేసి తలుపు మోయలేకపోతున్నాను. ఇక నా వల్ల కాదు, ఈ బాధను భరించలేక నేనే చస్తానేమో. అయ్యయ్యో, మీకంత శ్రమ ఎందుకు అత్తయ్యా? నేనే వచ్చేసాను కదా. చూసావా నక్షత్ర, వంశీకి మన మీద ఎంత ప్రేమో. తన పెళ్లి వసుంధరతో చేస్తున్నామన్న కృపతో మనల్ని చూడ్డానికి వచ్చాడు. వంశీ బావ నిజంగా దేవుడు మామ్. సరేగాని పూజ చేస్తున్న వసుంధర్ని ఎక్కడికి మాయం చేశారో ముందే చెప్పండి. తనకి ద్రోహం చేయగలం, కానీ తనని మాయమైతే చేయలేం కదా. మేమిప్పుడున్న స్థితిలో వసుంధర కాళ్ళు పట్టుకుని వేడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేం బావా. ఆవేశంలో నేను కూడా సెన్స్ కోల్పోయాను నక్షత్ర. మిమ్మల్ని ఇలా అడిగితే ఎందుకు చెప్తారు? మిమ్మల్ని చెప్పండి, వసుంధర ఎక్కడ దాచారో చెప్పండి, మర్యాదగా చెప్పండి. బాధతో మేము కొయ్య బారిపోతే వసుంధర ఎక్కడుందని అడుగుతావేంటి వంశీ? అయితే వసుంధర గారు ఎక్కడున్నారో చెప్పండి అత్తయ్య. వసుంధర ఎప్పుడు మమ్మల్ని అంటి పెట్టుకున్నట్టు అడుగుతావేంటి ఆనంద్? మా అక్క మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉండకపోయినా మీరెప్పుడు మా అక్కని కనిపెట్టుకుని ఉంటారు కదా. చెప్పండి, మా అక్కని ఏం చేశారో చెప్పండి. అమ్మా లేఖ్య, నిజంగా వసుంధర ఎక్కడుందో మాకు తెలీదు. మీరు తనని చూపిస్తే మేం కూడా కాళ్ళు పట్టుకొని వేడుకుంటాం. అయినా మీరు ఈ కుటుంబ సభ్యులు అయ్యుండి మమ్మల్ని ఈ స్థితిలో ఎలా చూడగలరు చెప్పండి? ఆనంద్, వంశీ, మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మామూలు మనుషుల్ని చేసి తీసుకురండి. వచ్చాక అందరం కలిసి వసుంధర్ని వెతుకుదాం. వీళ్ళ మాటలు వింటుంటే మనం వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాలని వసుని ఎక్కడో దాచిపెట్టినట్టున్నారు. అమ్మా అలేఖ్య, అక్క తెలివితేటల్ని అలాగే పుణికి పుచ్చుకున్నట్టున్నావు. అపార్థం చేసుకోకు. వంశీ, నువ్వైనా మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. మీ పెళ్లి ముహూర్తం దగ్గర పడే లోపైనా కుదురుకుంటాం. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటం కాదు, ముందు వసుంధర ఎక్కడుందో చెప్పండి. వంశీ, ఇప్పటికీ కాళ్ళు చేతులు కదలలేని పరిస్థితి. నువ్వు అలా దబాయింపుగా అడిగితే నా నోరు కూడా పడిపోతుంది. ముందు మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వసుంధరకి అన్యాయం చేయాలనుకున్న మీకు ఇదే తగిన శాస్తి. మీరు అనుభవించాలి. చెప్పండి, వసుంధర ఎక్కడుంది?
నీకు దండం పెడతాను వంశీ, ముందు మమ్మల్ని బతికించండి. ఒకసారి దండం పెట్టత్తయ్య. ఈ పరిస్థితిలో వసుంధర ఉంటే బాగుండేది, మా మీద కనికరం చూపించేదేమో. అత్తయ్య, వీళ్ళు ఎంతలా కంగారు పడుతున్నారంటే మన కాంతమ్మ ఏదో పెద్ద ప్లానే వేసినట్టుంది. నాకు తెలిసి ఈసారి ఆ వసుంధర అంతం తథ్యం. అన్నా, ఏందన్నా నువ్వు చేస్తున్నది? నీకు వదినమంటే బాగా ఇష్టం కదా, ఇక్కడికి తీసుకొచ్చావేంటన్నా? గుడికి తీసుకెళ్లి తాళి కదా కట్టాల్సింది. రేయ్, నా గుండె చుట్టూ ఉన్నది వసుంధరరా, కానీ ఆ వసుంధర తిరుగుతుందేమో ఆ వంశీగాడి చుట్టూ. వీళ్ళని కాపాడడం కోసం ఆ మురళీగాడు వీళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఇవన్నీ చూస్తా ఉంటే నా గుండె ఏదో ఒకరోజు ఆగిపోతుందేమోనని భయంతో నా వసుంధరని ఎటు కదలకుండా అక్కడే ఉంచేశానురా. ఇప్పుడు నా వసుంధర కోసం ఆ వంశీగాడు వస్తాడు, ఇక్కడ చస్తాడు. వసుంధరని కాపాడడం కోసం ఆ మురళీగాడు వస్తాడు, ఇక్కడి నుండి తిరిగి వెళ్దాం. వదిన మెళ్ళలో తాళెప్పుడు కడతావన్నా? రేయ్, ఇప్పుడే బలవంతంగా తాళి కట్టేసినా ఆ తాళిని తెంచేసి నా మొహం మీద థూ అని ఉమ్మేసి వెళ్ళిపోద్దురా. అసలే నా వసుంధరా ఆత్మాభిమానం గల మనిషి. అమ్మో, ఆత్మహత్య చేసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు రోయ్. ఇంతకీ పెళ్ళెప్పుడన్నా? రేయ్, ఈసారి పెళ్లికి ముహూర్తం ఉండదు, పెళ్లి జరిపించడానికి పంతులు ఉండడు, పెళ్లి సందడికి బ్యాండ్ బాజా కూడా ఉండదు. అంటే ఇంత కూడా హవా లేకుండా పెళ్లి జరిపిస్తావన్నా? హవా ఉంటుందిరా. అదేంటో తెలుసా? తెలుగులో మరణ మృదంగం అంటారంట. మా కాంతం చెప్పిందిరా. అంటే వదిని చంపేస్తావా అన్నా? రేయ్ రేయ్, నేను చంపాలనుకుంటుంది ఆ వంశీగాండిరా. నేను పిలిస్తే వాడు రాకపోవచ్చేమో గాని నేను వసుంధర మెళ్ళో తాళి కడతానని తెలిస్తే మాత్రం అస్సలాగడు. ఆ వంశీగాడు ఎలాగో చావు బతుకులో ఉన్నాడని తెలిసింది కదన్నా, మనం పోయి చంపితే లెక్క సరిపోదా ఏంది? అది కాదురా, ఆ వంశీగాడిని ఎవరు చంపినా కూడా నింద మన మీదకే వస్తుంది. అందుకే వాడిని తీసుకొచ్చే బాధ్యత ఆ మురళీగాడి మీద పెట్టా. ఆడు వంశీగాడిని తీసుకొస్తాడు, నేను ఆ వంశీగాడిని చంపి ఆ నింద ఆ మురళీగాడి మీద వేసేస్తా. చెప్పెళ్ళాడికి నా వసుతో నా పెళ్లి జరిగిపోతుంది. నా వసుకి ఆ చచ్చిపోయిన వంశీగాడిని గిఫ్ట్ గా ఇస్తా. అన్నా, ఆ వంశీగాడిని మనం చంపుతున్నప్పుడు వదిన స్పృహలో ఉండాలా వద్దా? చాలా మంచి ప్రశ్న అడిగావురా. ఆ వంశీగాడిని చంపేటప్పుడు నేను మీ వదిలి కళ్ళు మూసేస్తా. మరి వాడిని ఎవరు చంపుతారన్నా? నువ్వేరా.